నమస్తే ఫ్రెండ్స్. నేను మీ బెస్ట్ కుక్. ఈరోజు మటన్ కుర్మా ముస్లిం స్టైల్ ఎట్లా చేస్తారో సేమ్ టు సేమ్ అదే విధంగా ఒక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. చూస్తా ఉంటేనే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. మీకు కూడా సేమ్ అలాగే ఉందా? అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. దానికన్నా ముందు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్? సో ఎట్లా చేయాలో నేర్చేసుకుందామా? ముందుగా 1 కేజీ ఫ్రెష్‌గా ఉండే మటన్ బాగా కడిగి ఒక చిన్న గిన్నెలో తీసుకోండి. ఇప్పుడు మనం చేయబోతుంది 1 కేజీ మటన్ కాబట్టి నేనైతే 200 గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాను. తర్వాత కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న 50 గ్రాములు ఆనియన్స్ తీసుకోండి సరిపోతుంది. సో ఆయిల్‌లో వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మంచి కరకరలాడే గోల్డెన్ కలర్‌లోకి ఎలా వచ్చేసాయో ఆనియన్స్ మొత్తం. ఇప్పుడు ఇవి మొత్తం తీసి ఒక చిన్న ప్లేట్‌లో సెపరేట్‌గా ఉంచుకోండి. సో, చూడండి ఫ్రెండ్స్, చాలామంది ఇక్కడే మిస్టేక్ చేస్తారు. ఏంటంటే ఆయిల్‌తో సహా తీసి అలా పక్కన పెట్టేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఆనియన్స్ మొత్తం డీప్ ఫ్రై అయిపోయి కలర్ టెక్స్చర్ కూడా మారిపోతుంది. ప్లీజ్ మీరైతే అలా దయచేసి చేయకండి. మనం అదే ఆయిల్‌లోకి 2 బే లీవ్స్, 6 యాలకులు, కొంచెం జాజి పువ్వు, 4 లవంగాలు వేసి బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత మనం ఆల్రెడీ కడిగి ఉంచుకున్న మటన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ మటన్ తీసి ఈ ఆయిల్‌లో వేసి బాగా కొద్దిసేపు లో ఫ్లేమ్‌లో ఉడికించండి. సో, బోన్స్ ఉన్న మటన్ అయితే చాలా బావుంటది. సో, మీకెవరికైనా బోన్‌లెస్ మటన్ కావాలి అంటే అది గూడా మీరు ట్రై చేయొచ్చు. సో, 2 బానే ఉంటాయి. ఒక 5 నిమిషాలు ఆయిల్‌లో బాగా ఉడికిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకొని ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్‌లో పెట్టి సో, ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం ఫ్రెండ్స్. మసాలా పౌడర్స్ ఏసే టైం వచ్చేసింది ఫ్రెండ్స్. సో, ఒక టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 4 టేబుల్ స్పూన్స్ కొరియాండర్ పౌడర్ యాడ్ చేసుకొని దానికి తగినంత సాల్ట్, నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. మీరు మీ టేస్ట్‌కి తగినట్లుగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మసాలా మొత్తం బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ముక్కలకి కారం, ఉప్పు బాగా పడితే మంచి రుచి ఉంటది. టేస్ట్ బావుంటుంది కాబట్టి సో, బాగా మిక్స్ చేసుకోండి. ఒక 2 నిమిషాలు బాగా మసాలా ఉడికిన తర్వాత, ఒక చిన్న గిన్నెలో 200 గ్రాముల గడ్డ పెరుగు తీసుకొని, బాగా మటన్ పీసెస్ కలిసేలాగా కలుపుకోవాలి. ఇంతకు ముందే మనం ఆయిల్ వేసుంటాం కాబట్టి, ఇప్పుడు వాటర్ వేయకూడదు. అంతే కాకుండా ఇప్పుడు మనం పెరుగు గూడా ఏస్తున్నాం కదా! ఇదే సరిపోతుంది. సో, ఇప్పుడే వాటర్ అయితే ఏయకండి. మంచిగా ఆయిల్, పెరుగులో ఉడకనిద్దాం మటన్. టేస్ట్ బావుంటుంది. తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికించి, అప్పుడు మనం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసుకొని బాగా మసాలా ముక్కలు పట్టే వరకు కలుపుకోవాలి. హై ఫ్లేమ్‌లో ఇప్పుడు కొద్దిసేపు ప్లేట్ మూసేసి వదిలేసాం అలాగే. ఆ వేడికే లోపల ఉన్న మటన్ పీసెస్ బాగా ఉడికి ఉప్పు, కారం తీసుకుంటాయి. అంతలోపు ఒక చిన్న పాన్ తీసుకొని కుర్మా మసాలా తయారు చేసుకుందాం. దానికి కావాల్సిన ఐటెమ్స్ ఏయేమంటే, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, 6 లవంగాలు, 4 గ్రీన్ యాలకులు, ఒక పెద్ద బ్లాక్ యాలుక, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ తీసుకొని, దాల్చిన చెక్క తీసుకోండి. సో, ఇవి మొత్తం అంతా పాన్ మీదేసి రోస్ట్ చేసుకొని, సో, మిక్సీకేసుకొని పౌడర్‌లా చేసుకోవాలి. ఆ పౌడర్ సెపరేట్ చేసుకున్న తర్వాత, సో, అదే జార్‌లోకి మనం కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా బాదం పప్పేసి, దానికి తగినంత వాటరేసి పేస్ట్‌లా తయారు జేసుకోవాలి. సో, ఇప్పుడు మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్నటువంటి ఆనియన్స్ ఉన్నాయి కదండీ! సో, ఇప్పుడు ఎలాగో చల్లారిపోయి ఉంటాయి. ఆ ఆనియన్స్ తీసుకొని చేత్తో బాగా క్రష్ చేసుకొని పక్కన బెట్టుకోవాలి. తర్వాత మటన్ ముక్కలు బాగా ఉడికాయో లేదో ఒకసారి చూసుకుంటే మంచిది. మటన్ ముక్కలు ఆల్మోస్ట్ 80% ఉడికిన తర్వాత ఈ క్రష్ చేసి పెట్టినటువంటి ఆనియన్స్ అందులో వేసి, దాంతో పాటు మనం కుర్మా మసాలా పౌడర్ చేసుకున్నాం కదండీ! మిక్సీకేసుకున్నాం కదా! ఆ పౌడర్ గూడా ఇందులో యాడ్ చేసేసేయాలి. సో, ఇప్పుడు పర్ఫెక్ట్ ఫ్లేవర్ సెట్ అయింది కుర్మాకి. సో, మంచి స్మెల్ ఒస్తుంది. ఫ్రెండ్స్, మా రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో, అలాగే వీడియో గూడా షేర్ చేయండి. సో, ఇప్పుడు మనం చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు పేస్ట్ ఉంది గదండీ! సో, ఆ పేస్ట్ తీసుకొని సో, మటన్ పీసెస్ మీద వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కెరవ వాటర్ సో, తీసుకొని ఇందులో మిక్స్ చేయండి. ఈ కెరవ వాటర్ వేయడం వల్ల సో, మంచి టేస్ట్ యాడ్ అవుతది కుర్మాకి బేసిక్‌గా. సో, దానికోసమే దీన్ని వాడతారు. మన ఇండియన్ ఫుడ్స్‌లో ఎక్కువ వాడుతుంటారు దీన్ని. ఇది హెల్త్‌కి గూడా మంచిదే. వాడొచ్చు, కంగారు పడాల్సిన పని లేదు. దాని తర్వాత ఒక 5 నిమిషాలు ఉంచి, ఇప్పుడు స్టవ్ కట్టేసేయండి. ఒక 20 మినిట్స్ ఉంచేశారంటే సో, ఇప్పుడు రెడీ అయిపోయింది మన దావత్ స్టైల్ మటన్ కుర్మా. ఇప్పుడు మీరు సర్వ్ చేసుకోవచ్చు. బేసిక్‌గా ఈ కుర్మా తందూరి రోటీకైతే చాలా బావుంటదండి. ఒకవేళ మీకు చపాతీ లేదా వేరే రోటీస్‌లో కూడా కావాలి అనుకుంటే మీరు చేసుకోవచ్చు. చాలా బావుంటది. ఇది ఫ్రెండ్స్,
ఈరోజు వీడియో. ఒకవేళ మీకు మా రెసిపీ నచ్చినట్లయితే సో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఈ వీడియో కూడా షేర్ చేయండి.